ఆ విషయం చెబుతూ వాస్తవం అయితే ఒప్పుకోవడం లేదు మోహన్ రెడ్డి గారు, పైన మాట్లాడుతున్నారు. హఫీజ్ ఖాన్ టికెట్ ఇస్తే నేను సహకరించే పరిస్థితే లేదు, హఫీజ్ ఖాన్ ఓడిపోతాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో సహకరించను, గత ఎన్నికల్లో సహకరించాను, ఎలా సహకరించలేదని చెప్పారైనా ఈ ఎన్నికల్లో నేను సహకరించను, ఇది డైరెక్ట్ గా చెప్పారు మీరు పార్టీ అధిష్టానంతో. చెప్పినాను. ఓకే చెప్పారు కదా, ఒప్పుకుంటున్నారు. నేను సహకరించలేను, నాకు ఆయనకు సరిగా లేదు కాబట్టి నేను సహకరించలేను. పోయినసారి ఆర్ట్ఫుల్గా చేసినాను, తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టే నేనేం చేయలేదని చెప్పినాడు, ఇప్పుడు చేసిన అంతే కదా. కాబట్టి ఆయనకు సహకరించలేను, మీరు ఎవరైనా ఫ్రెష్ క్యాండిడేట్ని పెడితే నేను అవుట్ రైట్ పనిచేస్తా అని చెప్పి. మరి ఇంతియాజ్ అహ్మద్ మీకు సహకరించినా ఓడిపోయారు కదా. అంటే నేను ఒక్కనే కాదు, రాష్ట్రం అంతా పోయింది, ఒకటి కాదు, రాష్ట్రం అంతా పోయింది. మీరు సహకరించను అన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు ఇక్కడ, మరి ఇంత బలమైన నాయకుడు సహకరించిన ఇంతియాజ్ అహ్మద్ ఎందుకు ఓడిపోయారు? అంటే బలమైన నాయకునికి ఓటేసేది వేరు, బలమైన నాయకుడు చెప్తే ఓటేసేది వేరు. ఓకే, ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఆ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నాయకుడిని చూస్తే ఈయన రేపొద్దున అనుకుంటాడు చేస్తాడు అనేది మొదటి నుంచి ఉండేటువంటిది ఉంటారు. ఎవరికో భయం అంటే కనుక అప్పుడు వాళ్ళకు ఓన్ చాయిస్ కూడా వస్తుంది, ఇక్కడ ఓన్ చాయిస్ ఉండదు.